శ్రీ మహాగణపతియే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అఖిల భువన దీపం భక్తచిత్తాబ్జసూనం సురగణమునిసేవ్యం తత్వమస్యాధిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. ఈగల్ మీడియా ఛానల్ వీక్షకులకి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అసలు యోగం అంటే ఏమిటో తెలుసుకుందాం. యోగం అనే పదానికి కలయిక అని అర్థం. ఈ యోగం అనే పదం పతంజలి యోగ శాస్త్రంలోను, భగవద్గీతలోను, ఆయుర్వేదంలోను, జ్యోతిశాస్త్రములోని ముహూర్త భాగంలోను, పంచాంగంలోనూ మనకి కనిపిస్తూ ఉంటుంది. అసలు యోగం అంటే శుభ లేక అశుభ ఫలితాలనిచ్చే గ్రహము లేదా గ్రహాల యొక్క స్థితిని యోగం అని అంటాం. వీటిలో ప్రధానంగా ధనయోగాలు, రాజయోగాలు, పరివర్తనా యోగాలు, అరిష్ట యోగాలు, ఇతర యోగాలు, ప్రత్యేక యోగాలు చాలానే ఉన్నాయి. అటువంటి అరిష్ట యోగాలలో ప్రధానమైనది జాతకాలలో మనకి కనిపించేటువంటి కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం. కొంతమంది మహానుభావులు జ్యోతిశాస్త్ర పండితుల అభిప్రాయం ప్రకారం ఈ కాలసర్పయోగం కేవలం దేశగోచారానికే సంబంధించిందనే మాట కూడా లోకంలో మనకి వినబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ లోకానికందరికీ వెలుగునిచ్చేటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి సూర్యచంద్రులు గ్రహణాల సమయంలో ఎలా ఉంటారో అలానే జాతకంలో కాలసర్పయోగం ఉన్నట్లయితే ఈ కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం రాహుకేతువుల వల్ల ఏర్పడుతుంది. జ్యోతిశాస్త్రంలో రాహుని కాల అని, కేతువుని సర్ప అని అంటాం. మన హిందూ పురాణ శాస్త్ర ఇతిహాసాలలో కూడా సర్పాలకి ప్రత్యేక స్థానం ఉంది. స్థితికారకుడైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సర్పరాజైన ఆదిశేషుణ్ణి తను నిద్రించే శయ్యగా చేసుకున్నాడు. లయకారకుడైన పరమశివుని శరీరమంతా సర్పభూషణమే. జీవుల నుదుటి రాత రాసే బ్రహ్మచేతిలోని కలము కూడా సర్పమే అని అంటారు. దేవదానవుడు అమృతమదనం చేసే సమయంలో సర్పమే కవ్వపుత్రాడుగా మారింది. దుష్టశిక్షణ శిష్టరక్షణ కావించడానికి శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాముడిగా జన్మిస్తే ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు. ఇక ద్వాపరయుగంలో కృష్ణుడికి అన్నగా పుట్టిన బలరాముడు ఆదిశేష అవతారమని పెద్దలు చెబుతారు. కలియుగంలోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విగ్రహానికి నడుముకి నాగాభరణం ఉండడం విశేషం. సీతని వెతకడానికి సముద్రం దాటుతున్న హనుమంతునికి ఎదురుపడ్డ సురస కూడా నాగమాతయే. మహాభారతంలో సవ్యసాచిగా గాంధీవధారి అని చెప్పబడే అర్జునుడు కూడా ఖాండవ వనం దహించే సమయంలో సర్ప ఆగ్రహానికి గురై సర్పదోషం వల్ల మధ్యంతర నపుంసకత్వానికి అనేక కష్టాలకి గురైనాడు. ధర్మరాజు జాతకంలోనూ రాహుదోషం వల్ల చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం, జూదంలో నష్టం వాటిల్లడం, మయసభ వల్ల అనర్థాలు జరగడం, రాజ్యాన్ని కోల్పోవడం, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తన వారందరికీ అపరకర్మలు నిర్వహించడం ఇదంతా జరిగింది. ఎందుకంటే రాహు కారకత్వాల్లో అపరకర్మలు కూడా ఒకటి. అసలు కురువంశం పైన కూడా ఈ సర్పదోష ప్రభావం ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే భీష్ముని యొక్క బ్రహ్మచర్యం, తండ్రి అయిన సంతన మహారాజు వర్ణాంతర వివాహం చేసుకోవడం, సోదరులైన చిత్రాంగద విచిత్ర వీర్యులకి సర్ప మరియు అతిరతి వల్ల మరణం సంభవించడం,
పరీక్షిత్ మహారాజుని తక్షకుడు కాటు వేస్తే మరణించడం, ఇటువంటి దృష్టాంతాలు మనకి కనిపిస్తాయి. వీరే కాక సుయోధన, హరిశ్చంద్ర, నలకూబర, నహుషుడు, సూర్యచంద్రులు కూడా ఈ సర్ప పీడితులే. ఈ కాలసర్ప దోషాల గురించి మరింత సమాచారం కోసం వచ్చే ఆదివారం ఉదయం ఈగల్ మీడియా వర్క్స్ ఛానల్లో వీక్షించండి. సర్వే జనాః సుఖినో భవంతు. Like and subscribe Eagle Media Works.